సంక్రాంతి స్పెషల్లో అద్భుతంగా మీలాగే టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది ఉన్నారు. ఒకసారి ఎరకపోయి వచ్చి ఇక్కడ పెర్ఫామ్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళు మా వాళ్ళని ఇక్కడే ఉంచేశారు వాళ్ళని. హాయ్ స్టూడెంట్స్. హాయ్ ప్రదీపన. హాయ్. ఏంటి భోగికి రావాల్సినోడు సంక్రాంతికి రావాల్సినోడు కనుమ రోజు వచ్చాడు అనుకుంటున్నారా? దుబాయ్ నుంచి బయలుదేరాక ఎయిర్పోర్ట్కి వచ్చాక తెల్లారిపోయింది. లేట్ ఎందుకు అని చెప్పి ఫ్లైట్ ని పెట్రోల్ పోసి అంటే అక్కడే భోగి చేసుకున్నా. మీకు అయితే మీకు డౌట్ రావచ్చు, అరే సేమ్ కలజోడు ఉండేది కదా మన దగ్గర, అయినా నన్ను గుర్తుపట్టలేదా ప్రదీప్? ఇంకా మొన్న గోడ మీద అదేదో ట్యాంక్ క్లీన్ చేయబడి ఫోన్ నెంబర్ ఉండే, ఫోన్ చేస్తే నువ్వే కదా హీరో. ఓకే ఓకే. అయినా ప్రదీపన ఈడెవరు నాన్ సింక్ లా ఫ్రేమ్ లో కూర్చున్నాను అనుకుంటున్నారా? నేను దుబాయ్ వెళ్ళేటప్పుడు ఇక్కడే కూర్చున్నాను, తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చున్నాను. 20 సంవత్సరాలు అయింది నేను దుబాయ్ వెళ్ళి. ఈడు మారలేదు, ఈయన కుర్చీ మారలేదు, ఆయన పేపరు మారలేదు. అయినా ప్రదీపన అన్నా అందరు నన్ను అన్నారు, అందరు నన్ను పో అన్నారు. ఇప్పుడు వెళ్ళినా థూ అనే అంటారు. అదేంటి వాళ్ళు కూడా మారలే. ఎవరైనా దుబాయ్ వెళ్ళాలంటే సొంత కష్టంతో వెళ్ళాలి, లేకపోతే తల్లిదండ్రుల కష్టాలతో వెళ్ళాలి. నన్ను మాత్రం మా ఊరు మొత్తం అందరు చందా వేసుకొని మరి పంపించాడు, బాగుపడరా అని. అది పంపించడం కాదురా, అది వదిలించుకోవడం. ప్రతి ఊర్లో ఒకడు ఉంటాడు ఊరు నాశనం కానికి, నన్ను నాశనం చేయండి. నేను దుబాయ్ పోయిన నాశనం కానీ కూడా ఈడే. అయినా ఈ గురించి పట్టించుకోను. ప్రతిపన దీపావళి శుభాకాంక్షలు స్టూడెంట్స్, దీపావళి శుభాకాంక్షలు. నువ్వు స్టూడెంట్స్ అని అందరినీ చూపిస్తావేంటి? ఒకళ్ళే ఇంపార్టెంట్ స్టూడెంట్ ఉన్నారు లాస్ట్ లో. ఆవిడ చెప్పు దీపావళి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజు దీపావళి అంటావేట్రా? ఎవరికైనా చూపించండి రా, అలాగ వదిలేకండి రా బాబు. అలాగా గాలికి తిరుగుతారు, గాలితో లాగా. అయినా ప్రతిపన నీకు చెప్తావు చూడు, వర్షాకాలంలో వరదలు, నా ఒంటికి దురదలు, మా ఇంట్లో మా మరదలు. అబ్బా సూపర్. అయినా మా ఇద్దరు జోడి చూస్తే ఒక అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య. ఒక చైతన్య, ఓ సమంత. విరాట్ కోహ్లీ, అనుష్క. అదే సార్ అది నెక్స్ట్. ఇవన్నీ వదిలేరా పోను. ప్రదీప్, కాజల్ అగర్వాలను. ఇది ఇది లేదు కదా సార్, అది అందుకే వాడా. ఒక విరాట్ కోహ్లీ, ఒక అనుష్క. దేవుడా ఎందుకు నాకు ఈ చెవులు ఇచ్చావు? సార్ అక్కడ దేవుడు లేడుగా సార్. ఉంటే ఊరుకుంటాడు, జోడించి కొట్టాడు. అంతేగా. అరే సూపర్ పంచరా, మామూలు కాదు అసలు. అది అదిరిపోయింది మామూలు. హీరో నువ్వు అట్లా అంటున్నావు కానీ మా జంట ఎట్లుంటో తెలుసా? అంటే తీస్తే తెలిసిపోతుంది. పెట్టు. హీరో మా జంట ప్రదీప్ మాచిరాజు, కాజల్. సూపర్. చూసావా అన్న, తూతు అంతోనే సూపర్. ఒక్క నిమిషం ఆగరా. ఇందాక రణవీరు చీతు అన్నావు, వాళ్ళతో పోల్చావేంటి? అక్కడే ఎక్కడ నువ్వు. ఇప్పుడు మా మర్దలు ఏంటి ఉంటది సాంగ్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు. ముసలి ముడత ముఖం
అది కనపడలేదు రెండా నుంచి. చామంతి చామంతి. బావా ఎక్కడ బావా ఏంటి బురదల కప్పల సౌండ్ వస్తుంది ఎక్కడ? ఓ నువ్వా ఏంటి చెప్పు. నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. ఒకటి చెప్పాలి. అబ్బా ఏంటో చెప్పు. ఒకటి మీ మరదలు అయితే తెలిసిపోతుంది. అలసిపోయి వచ్చావా? లేదు ఫ్లైట్ లో వచ్చా. సర్లే కానీ బావా ఆ పంచగాని పెన్తో రాసావేటి? యా ఆబ్వియస్లీ. మడిచి నువ్వు దుబాయ్ లో ఉన్నావు కదా, నాకేం తీసుకొచ్చావు దుబాయ్ నుంచి? నీకోసం కోహినూరు వర్జన్ తీసుకొచ్చావా? కొనుక్కోద్దామని షాప్కి వెళ్ళిన కొట్టుకునేవాడు వచ్చాడని కొట్టి పంపించారు. కొట్టేసేవాడు వచ్చాడని చెప్పి కొట్టి పంపించారు. అయినా బావా వాడు తప్పేం లేదులే. ఎందుకు? నీ ప్లేస్ లో వాల్యూ అలాంటిది మరి. ఓకే 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 అర్థమైంది. పద ఇంట్లోకి వెళ్ళి పిండి వంటలు ఏమైనా చేసావా? చేశాను బాబా, వెళ్ళి మాట్లాడుకుందాం. మధురా పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ చరణాగతం కృష్ణ. మీరెవరు సార్? కుర్రో కుర్రు కుర్రో కుర్రు ఆలుగడ్డ, కందగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ. ఐఎమ్ ఫ్రమ్ ఎర్రగడ్డ. చిలక ఏది? చిలక ఎగిరిపోయింది. నేనేం చేస్తానంటే మీ ఫ్యూచర్, పాస్ట్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ చెప్తాను. ఎలక్ట్రో మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది సార్, అది కూడా కావాలి. ప్రదీప్ గారు మీకు పండగ రోజు మీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని ఏం లేదా? ఇదేంటి సార్? ఫ్యూచర్ చెప్తుంది ఇది. చెప్పండి సార్. అది చెప్తే మీరు తీసుకుని నేనేం చెప్పాలి సార్? నా మహిమలన్నీ దానిలోనే ఉన్నాయి, అందుకే తీసుకున్నాను సార్. ఓకే, మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారు? కాజల గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు? వద్దు, నాకు తెలుసు ఆల్రెడీ. అయినా బావా అక్కడ ఫ్యూచర్ గురించి చెప్తున్నారు కదా, మన ఇద్దరు ఫ్యూచర్ గురించి కూడా వెళ్ళి తెలుసుకుందాం. వద్దు, నాకు అలాంటి మీద పెద్ద నమ్మకాలు లేవు. అబ్బా వదిలే బాబా, నా ఫ్యూచర్ గురించి వదిలే, ఫస్ట్ నీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి. అంతే అంటావా? అంతే. తెలుసుకోమని ఫ్యూచర్ స్పెల్లింగ్ చెప్పమను. రాదు సార్ దుబాయ్ పోవాలి సార్. మళ్ళీ దిగు వెళ్ళు. ఓకే గురుగారు ఒకసారి ఇక్కడ రండి. ఆయన అక్కడే ఉన్నాడు. ఎంత బాగుంది. ఏంది మా జంటనా? కాదు అమ్మాయి. ఆమె పక్కకు నేను అభిషేక్ తీరున్నా. అభిషేక్ తీరు కాదురా, 2 గదుల ఆటలో ముఖేష్ వస్తాడు సేవ, అలాగున్నావు. నో మీరు కరెక్ట్ గమనించండి. సమంత పక్కకు చైతు తీరులేదు. చైతన్య మెడలో చైన్లు కొట్టేసే వల్ల ఉన్నారు. అయినా మా ఫ్యూచర్ గురించి చెప్పండి. నీ ఫ్యూచర్ ని నేను చేంజ్ చేస్తా. గురుగారు మీ జేబులో చేంజ్ ఉందేమో చూడండి. లేదురా. ఏంది కడుకోడు కానీ పక్కంది కడుతాడంట. గురుగారు సారీ తప్పైపోయింది. మా ఫ్యూచర్ చెప్పండి నాకు కొంచెం ప్లీజ్. గురుగారు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇదేంటో తెలుసా? ఏంది గురుగారు? పంచాంగం. అదిపనా నాకు డౌట్ వచ్చింది. గురుగారు అసలు పంచాంగం అంటే ఏంది? పంచ కట్టుకున్నాడు చెప్పేదే పంచాంగం. ఒరే నీ తలరాదేంట్రా ఇంత దరిద్రంగా ఉంది? అంటే గురుగారు నీలాంటి తలక మాసిన వాడు రాసేదే తలరాతరా? గురుగారు నాకు తల రాయడం వచ్చు గురుగారు. రాయ్. రే ఏం చేస్తున్నావురా? తల రాస్తున్నా గురుగారు. నీకు చేతి రాయడం తెలుసా? అంటే ఏంది గురుగారు? చేతి రాత ఎలా రాస్తారు చెప్పాలా? గురుగారు చేతి రాతరా? అది కాదు గురుగారు, చెంపరాత చూపిరా. గురుగారు అవన్నీ వద్దు, నా చేయి చూసి ఏదో ఒకటి చెప్పండి. ఎక్స్ప్రెస్ రాజా ఫర్ ఆల్. అదేంటి గురుగారు ఏదో ఒకటి చెప్పమంటే ఏం చెప్తున్నారు? ఏదో ఒకటి చెప్పమన్నావురా, అందుకే చెప్పా. గురుగారు అవన్నీ వద్దు కానీ నా చేయి చూసి నా ఫ్యూచర్ చెప్పు. చిచ్చి కడుక్కునేది కాదురా, తినేది ఇవ్వు.
అమ్మా అయినా అవన్నీ వద్దు. నా ఫ్యూచర్ చెప్పు త్వరగా. నువ్వు ఫ్యూచర్ లో ఎక్స్ప్రెస్ రాజులో యాక్టింగ్ చేస్తావు తెలుసా? Oh my God! Yes, 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 yes. ఇంకేంటి గురుగారు? నీ పక్కన ఒక అందమైన అమ్మాయి కూడా యాక్టింగ్ Oh చేస్తావు. my God! Oh my God! Oh my God! Yes, 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 yes. అవును, నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి అందమైన చందమామ పక్కకి ఆ దిష్టి బొమ్మ అవసరం అంటారా? అదే ఆయన ఫీలింగ్ కూడా. ఇంత అందమైన బొమ్మ పక్కన దిష్టి బొమ్మ అవసరమా? అదే నాకు డౌట్ వచ్చింది. నేను స్టేజ్ ఎక్కగానే నాకు ముసలి తాత సాంగ్ వేస్తారు సార్. ఈ స్కిట్ లో సగం అదే ఉంటుంది సార్. దాన్ని ఏమైనా తక్కువ చేయగలుగుతారా సార్? ఒరే నీకు ఆ సగం ఇస్తున్నారు, అదే సంతోషపడు. ఓ అలా అంటారా? అయితే ఓకే. నా దక్ష నేను వెళ్ళిపోతా. అదేంట్రా సగం ఇచ్చావు? సగం ఇచ్చిందే గొప్ప, వెళ్ళిపోరా. ఆయన ఫ్యూచర్ గురించి దాని గురించి తెలుసుకునే అవసరం మనకు లేదు కానీ అక్కడ కోడి పందాలు ఆడుతున్నారు, వెళ్ళి చూద్దాం పదా. ఇగో అసలు మనం ఇద్దరం ఎవరం? బావా మరదల్లం. అది కాదు, ప్రదీపన్న ఫ్యాన్స్. అలాంటి పందాలు ప్రదీపన్న ఎంకరేజ్ చేయడు. సో మన ఇద్దరం వెళ్ళాం. ఏదో చిన్న చిన్న గాలిపటాలు అవి ఎగరేసుకుందాం. కమన్ గాలిపట ఎగరే గాలిపటం. సరే బావా, నేను ఎగరేస్తాను, నువ్వు చూడు. బావా సంక్రాంతి పండక్కి పతంగ ఎందుకు ఎగరేస్తారు? పతంగులు ఎగరేసి ఎత్తుకోవతారని పతంగులు ఎగరేస్తారు. అలాగే ఉండరా? బాగా కష్టపడి రాసా. పండగ రోజు ఎందుకురా మాకు ఇవన్నీ? మీరు క్లాప్స్ కొట్టకపోతే వెళ్ళడు బాబు వాడు. సూపర్, దుబాయ్ లో నేను బాయిల్ తోవి పెట్రోల్ తీస్తా. మా దుబాయ్ షేక్ ఫోన్ చేస్తాడు ఇప్పుడు. అరగంట అయింది మొదలై స్కిట్. హలో హలో, మాది దుబాయ్ స్టేట్, మా నీతో మాట్లాడుతుంది. హలో హలో, ఎవరు? మాది దుబాయ్ స్టేట్, మీకు నమస్తే చెప్తుంది. ఆదా పరిచే, ఆదా పరిచే. ప్రదీప్ చూసావా? దుబాయ్ సెట్ అంట. ఎవరు కావాలి? ప్రదీప్ కూడా ఆదా పరిచే, ఆదా పరిచే. పూరా బర్సే, పూరా బర్సే. ఎవరు కావాలి? మాకు దులరాజు కావాలి. ప్రదీప్ మా బావ దూలరాజు. మాది బావతో నీకు ఏం పని? మీ బావ దుబాయ్ లో తవ్వుతూ ఉంటాడు. ఏంటి ఏమి తవ్వుతూ ఉంటాడు? పెట్రోల్ బావులు. మాది బావ ఏం వర్క్ చేస్తాడు అక్కడ? మీ బావ పెట్రోల్ తవ్వి తవ్వి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు లేడు కాబట్టి సెన్సెక్స్ మొత్తం తగ్గిపోయింది దుబాయ్ లో. ఎంత లాస్ వచ్చింది? 10 దినార్లు. 10 దినాలు. మాది బావది ఇప్పుడే జల్దీ జల్దీ పంపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ నేను అసలు? హలో షేక్, చెప్పు. నీకు చెప్పాను కదా పండుగ అయిపోయినాక వస్తానని. ఎందుకు ఇంతకన్నా డిస్టర్బ్ చేస్తున్నావు? నేను ఇంతవరకు నీట్ గా మాట్లాడాను, లేదంటే క్యాటర్ లోంచి బయటకు వచ్చి కొడతాను. నో 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 నో, నేను పండుగ అయిపోయినాక వస్తా. పండుగ అయిపోయినాక వస్తా, పెట్టేసి. ఓకే. నీకే దుబాయ్ సీను సాయ్. అయినా బావా పండుగ రోజు కదా, ఇదంతా లొల్లి ఎందుకు? వెళ్ళి పండుగ సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, మన ఇద్దరమే కాదు, మనతో హీరో